అల్లకల్లోలు లేకుండా ఉండాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దేశం పురోగమించాలంటే, అన్నిటికీ మిక్కిలి ప్రపంచ చిత్రపటం మీద భారత్ కి గొప్ప గుర్తింపు గౌరవం రావాలంటే ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో అది చూస్తా ఉన్నాం కాబట్టి దాన్ని నిలుపుకోవాలనేటువంటి భావన వచ్చింది. దానికి ఉపన్యాసాలతో రాలే, వేరే ఏదో మిస్ప్రైజ్ చేస్తే రాలే. సుదీర్ఘ 10 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ అధిగమించి దేశాన్ని పురోగమింపజేయడంలో మోడీ గారు విజయం సాధించినట్టుగా నేను భావిస్తాను. గతంలో మనం పరిపాలన చూసినాం. నేను నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా 77 తర్వాత ఈ దేశంలో 1977 తర్వాత 2014 వరకు సంకీర్ణ రాజకీయాలు, అతుకుల బొంత సంసారాలు, ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరికి వాళ్ళుగా ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తాయో, ఎట్లా సొంత ఎజెండా అమలు చేస్తాయో అవన్నీ మనం కళ్ళారా చూసినాం. దేశ ప్రజలు ఒకటే కోరుకున్నారు, కోల్ స్కామ్ లేంది, ఈ 2G స్కామ్ లేంది, ఈ బోఫోర్ స్కామ్ లేంది, 5 ఏళ్లకు అధికారం కట్టబెడితే ఇంతమంది ప్రధానమంత్రులు మారుడైంది, అన్నిటికీ మికిలి ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఏంటంటే భావనతో విసిగిపోయి ఇట్లనే ఉంటే ఇలా పాకిస్తాన్ ఎట్లయితే కుక్కలు చింపిన ఇస్తార్ లెక్క అవుతుందో మనకు కూడా అటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి స్థిరమైన దృఢమైన నాయకత్వం ఉండాలని చెప్పి 2014లో మోడీ గారికి పట్టం కట్టింది. సంపూర్ణ మెజార్టీ ఇచ్చి పట్టం కట్టింది. 273 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 300 పైచిలకు సీట్లు ఎన్డీఏకిచ్చి గెలిపించింది. 5 ఏళ్లు మనం ఎక్కడ మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఎక్కడ మోడీ గారు ఇంకొక పార్టీ గురించి మొదట మాట్లాడాలి. తన చర్య, తన పని తను చేసుకుంటూ పోయింది. మళ్ళీ 2019లో ఎన్నికలు వస్తే ఇప్పటి పార్టీలు 6 గ్యారంటీలని 66 హామీలని ఇక్కడ ఇయ్యలే. నా పరిపాలన మీరు చూసిండ్రు, నచ్చితే మళ్ళీ మనకు పట్టం కట్టండి. నేను దేశానికి సేవ చేసే ఒక సేవకుని మాత్రమే తప్ప పాలకుని కాదని చెప్పిండు మోడీ గారు.